Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 14, Verse 9, Verse 8. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి యోగ పద్ధతిని వివరించుట. ఏవం ప్రకృతి వైచిత్యాద్ విద్యంతే మతయోనునాం పారంపర్యేణ కేషాంచిత్ పాషాండ మతయోపరే. ఈ విధంగా మానవుల్లో నానా విధము కోరికలు స్వభావం వలన పలు భిన్నమగు ఆస్తిక తత్వములు ఏర్పడినవి. అవి సంస్కృతి, కట్టుబాటు, పరంపర ద్వారా అందజేయబడినవి. పాషాండ మతమును వేరుగా బలపరచడి బోధకులు వేరే ఉన్నారు. శ్రీల ప్రభుపాద తాత్పర్యం, వేద నిర్ణయాలను ఎరుగక అప్రమాణికములు నిష్ఫలములు అయిన తత్వములను కల్పన చేసడి ప్రపంచంలో వివిధ భాగాల్లోని మనుషులను కేషాంచిత్ అని పదము సూచించును. వేద నిర్ణయాల్ని నేరుగా వ్యతిరేకించే వారిని పాషాండులు అనే పదం సూచించును. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఓ చక్కటి ఉదాహరణ. గంగాజలం ఎప్పుడు కూడా శుద్ధమైనది, అతి తీయనైనది. అయినా ఆ మహానది ఒడ్డున గల పలు విషవృక్షములు తమ వేళ్ల ద్వారా నేల నుండి గంగాజలాన్ని తాగి విషాన్ని కక్కును, విషాన్ని తయారు చేయను. అట్లే నాస్తికులు లేదా దానవ ప్రవృత్తి గలవారు వేద జ్ఞానంతో తన సాంగత్యాన్ని ఉపయోగించుకొని నాస్తికత్వము, లౌకిక తత్వములు అనే విషఫలాల్ని తయారు చేయుచుందురు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు శ్లోకంలో కృష్ణ భగవానుడు ఉద్ధవుడితో లేదా విష్ణుమూర్తి బ్రహ్మ సనకాది ఋషులతో ఈ విధంగా చెబుతున్నారు. మామూలుగా వేద జ్ఞానం ఉన్నది మన ఆచార్యులు ఎవరైతే సారగ్రాహులు. వేదాల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. దాని అర్థం ఎవడికి దోచినట్టు వాడు ఆ లైన్లో వెళ్ళిపోమని కాదు. మళ్ళీ వేదం అంటే జ్ఞానం కాబట్టి అన్ని అంత జ్ఞానం, భౌతిక జ్ఞానం ఉంటుంది, ఆధ్యాత్మిక జ్ఞానం, ధనుర్వేదము, ఆయుర్వేదము, శిల్ప వేదము, వాస్తు వేదము, వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, ఆల్ థింగ్స్ ఇవన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి. అంటే దాని ఉద్దేశం మనం వేరుగా అల్లోపతి అంటే ఫారిన్ మెడిసిన్, ఎల్లోపతి. హోమియోపతి అంటే మనకి చెందింది. ఆయుర్వేద అంటే మన ఆయుష్కి చెందినటువంటిది. సో ఈ పేర్లు వేదాల్లో ఉన్నది ఆయుర్వేదం అంటే మీ ఆయువు పూర్తిగా
బతకాలంటే ప్రతి ఒక్కడికి కలికాలంలో 100 ఏళ్ళు, కానీ అందరూ కూడా 70 ఏళ్ళకి 75 ఏళ్ళకి ఇంకా ముందు మొత్తం 100 ఏళ్ళ లోపల చనిపోతున్నారు. కానీ ఆయుర్వేద ప్రిన్సిపల్స్ అది బహుశా ప్రాక్టికల్ కాకపోవచ్చు. మనం ఈ ప్రకృతిని ఎంత కలుషితం చేసామంటే మనం ఆ విధమైనటువంటి గాలి, జలము, ఆహారం మనకి ప్రకృతి పరిస్థితులు మనకి దొరికే అవకాశం లేదు. ఉన్న పరిస్థితుల్లో ది బెస్ట్ యూ కెన్ డూ అంటే కదా, వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ అయినా. కానీ ఎందుకంటే వీ మూవ్డ్ అవే ఫ్రమ్ ప్రకృతి జీవితాన్ని మనం వదిలిపెట్టేసాం. ఈ కాంక్రీట్ బిల్డింగ్లో ఉండకూడదు, మనం ఈ అర్బన్ లైఫ్లో ఉండకూడదు, మనం ఆటోమొబైల్, ఈ పెట్రోల్ బేస్డ్ ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని, ఆయువుని తగ్గించేటువంటి పనులు. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మీ ఊపిరితిత్తుల్లో ఈ దుమ్ము, ఈ పొగ అంతా పోయిందంటే ఆ కెమికల్స్ అన్నీ ఆ ఫ్యాక్టరీలో వచ్చే మీ నీళ్ళలో కలిసి అన్ని తాగుతుంటే వింత వింత రోగాలు కదా. అయినా కూడా ఇంతకు ముందంతా కూడా చక్కగా ఈ పద్ధతులు, దాని అంటారు వేదకాలం, వైదిక సభ్యత, వేద సంస్కృతి. ఆ టైంలో అప్పుడు జనాలు తెలివితేటలతో, ఆరోగ్యంతో, దీర్ఘాయువులుగా ఉంటూ వాళ్ళు భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని కూడా, అంటే వాళ్ళకి చరమ లక్ష్యం కూడా తెలుసు. చరమ లక్ష్యం అంటే ఈరోజు శ్లోకంలో భగవంతుడు ఆయన చెబుతున్నటువంటిది మానవుల్లో నానావిధ కోరికలు, స్వభావాలు. మామూలుగా మనం కృష్ణుడి దగ్గరికి వచ్చినట్లయితే ఎటువంటి వాడైనా కూడా సంతుష్టుడవుతాడు. ఎందుకంటే కృష్ణుడు మన స్వభావాన్ని బట్టి మనం ఇంకోళ్ళని ఇష్టపడతాం కదా. పెళ్లి చేసుకోవాలి అంటే నాకు ఆ మొహం కూడా నచ్చాలా, ఆ బుద్ధి కూడా నచ్చాలా, అంతే కదా. అది మీ బుద్ధిని బట్టి, మీ టేస్ట్ని బట్టి మీరు ఎత్తుక్కుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే భగవంతుడి నుంచి వస్తున్నాయి. లేదా మనలో కొద్దిగా భగవంతుడి ఒక పిసర మీ దగ్గర ఉంది, ఇంకో పిసర ఆమె దగ్గర ఉంది, ఈమె దగ్గర ఉంది. దాంతో మీరు ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు మీరు. కానీ అంతా కూడా భగవంతుడు అనేది. అందుకే ప్రభుపాద చదువుతూ ఉంటారు, వీఆర్ ఆల్ లైక్ శాంపుల్ గాడ్. మనం శాంపుల్ గాడ్, నమూనా భగవంతుడు. అందుకే సిద్ధాంతం చెప్పడంలో నువ్వు నిన్ను తెలుసుకుంటే నువ్వు భగవంతుడు తెలుసుకోగలవు, నీకు భగవంతుడు నువ్వు తెలుసుకుంటే నువ్వెవరో నీకు అర్థమైపోతుంది. వైస్ వర్స. నువ్వు ఎవరని అర్థం చేసుకుంటే భగవతత్వాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోగలవు. ఆత్మకి చావు లేదు, ఆత్మ ఆనందాన్ని వెతుకుతోంది, ఆత్మకి భయం ఉండదు. కానీ ఆత్మ భగవంతుడి యొక్క అంశ. అంటే భగవంతుడు, ఆయనకి చావు లేనటువంటిది శరీరం, భగవంతుడి శరీరం. మనం ఈ శరీరం వదిలిపెడతాం, భగవంతుడికి శరీరం ఆత్మ మార్పు అనే ఉండదు. ఇది మన పరిస్థితి. మనకి చావు లేదు, మన శరీరాన్ని మనం వదిలిపెట్టాలి. అప్పుడు ఆ శరీరం మృత్యు పాలవుతుంది. కానీ భగవంతుడు, అందుకే భగవంతుడు రావడం పోవడం గురించి కృష్ణుడు పుట్టాడు, కృష్ణుడు పోయాడు, అది రాంగ్ యూసేజ్. ఆ శబ్దాలు భగవంతుడికి అప్లై కాదు, మనుషులందరికీ అప్లై అవుతాయి. కానీ భగవంతుడి విషయంలో భగవంతుడు ఆవిర్భవించాడు, భగవంతుడు అంతర్ధానమైనాడు, లేదా భగవంతుడు అదృశ్యమైనాడు, లేదా భగవంతుడు తిరోభవించాడు. తిరోభవించి ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన అక్కడికి మళ్ళీ వెళ్ళిపోవడం. తిరోభావం, ఆవిర్భావం, తిరోభావం.
ఏదైనా ఆత్మ విషయం. అందుకే ఇట్లాంటి స్వాముల విషయాల్లో కూడా మనం పుట్టినరోజు పుట్టినరోజు ప్రభుపాద చనిపోయిన రోజు అట్లా వాడమ్మా. ఎందుకంటే ఆయన శరీరంలాగా బతకలేదు, కాబట్టి ప్రభుపాద ఆవిర్భవించిన రోజు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదని. కానీ ఆయన పుట్టాడంటే ఆయన చెప్పిన సిద్ధాంతానికి వ్యతిరేకం. ప్రభుపాద చెబుతున్నాడు మనకి పుట్టుక లేదా, చావు లేదు. ఆయన ప్రభుపాద పుట్టిన తేదీ ఇది, పోయిన తేదీ ఇది అంటే కాంట్రడిక్షన్. కాబట్టి అదంతా మళ్ళీ ఎవరైతే శరీరం అనుకుంటారో వాడికో పుట్టినరోజు, వాడికో చచ్చిన రోజు ఉంటుంది. కానీ ఎవరైనా కూడా ఆధ్యాత్మిక గురువు అయినట్లయితే, ఆధ్యాత్మిక గురువు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, జనాలందరినీ వాళ్ళని కూడా మేలుకొల్పడానికి వచ్చాడు. ఆ తర్వాత ఆయన చెప్పేదే మనకు చావు లేదని ఆయన చనిపోవడం ఏముంటుంది, ఆయన తిరోగమించడం. ఎక్కడి నుంచి వచ్చాం అక్కడి నుంచి కదా. ఒక రకంగా చూస్తే అజ్ఞానంలో ఈ చావడం పుట్టడం అనేది మనం ఎన్లైటెండ్ అయినట్లయితే మనం ఆత్మసాక్షాత్కారం పని మనకి తెలిసిపోతుంది. మామూలు వ్యక్తి నేను వస్తున్నాను అని కాపాడని అంటారు. కానీ ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఆయన చావు వస్తుంటే నేను ఇంకా బతకాలా అట్లా మాట్లాడు. అలాంటి వాళ్ళు చావు వస్తుంటే డాక్టర్ గారు నన్ను ఇంకో 4 ఏళ్ళు బతికించండి సార్ అంటే నీకు ఆత్మజ్ఞానం లేనట్లే. ఒక ఆత్మజ్ఞానం ఉంటే చావు వస్తుంటే కైండ్లీ హెల్ప్ మీ, అందరూ చుట్టూరా చేరి భజన చేయండి. మీరు భయపడి చూస్తాం కదా, మీరు ఆత్మజ్ఞానం పొందిపోతున్నారా, మా అమ్మాయిని పిలవండి, డాక్టర్ గారిని పిలవండి, భక్తుల చుట్టూరా చేరి భజన చేయండి. ఎందుకంటే చావుని మనం ఆపు చేయలేము. మూర్ఖులైనటువంటి వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు ఇంకా బతకాలని. భక్తులు చావు వస్తుంటే సంతోషంగా వాళ్ళు శరీరానికి. అందుకంటే ఇది భగవద్గీత 2వ అధ్యాయంలో కృష్ణుడు అంటారు, శ్రీ భగవాను వాచ పండితుడైనటువంటి వాడు అతను ఉన్న వాళ్ళ కోసం సంతోషపడడం కానీ పోయిన వాళ్ళ కోసం ఏడవడం కానీ చెయ్యడు. ఎందుకంటే అతను తెలుసు శరీర నాశనాన్ని ఎవడు ఆపు చేయలేడు, ఆత్మని ఎవడు చంపలేడు. ఏం శ్లోకం అది? 2వ అధ్యాయంలో ఆయన 2వ అధ్యాయంలో భగవంతుడు ఆయన అప్పుడు మనిషి 2వ అధ్యాయంలో భగవంతుడు స్టార్టింగ్ దాంతో ఉంటుంది. 2వ అధ్యాయం అర్జునుడు ఏడు మోహం పెట్టుకుని కూర్చునంటే భగవంతుడు అక్కడి నుంచే ప్రారంభిస్తాడు. అప్పుడు మనకి స్టార్టింగ్ గతాసు నగతాసు నాను శోచంతి పండిత దాని ప్రారంభమైందని. శ్రీ భగవానువాచ అశోశ్వానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంసు భాషతే గతాసు నగతాసుంచ నాను శోచంతి పండిత. 11వ శ్లోకం 2వ అధ్యాయంలో. అర్జునుడిని ఎగతాళి చేస్తావు, అర్జునుడిని మందలిస్తావు. భగవంతుడు నువ్వు పెద్ద అని తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నావు. 1వ అధ్యాయంలో కృష్ణుడు నోరు తెరవాడు. ఎందుకంటే అర్జునుడు చెప్పుకుంటూ పోతున్నాడు, యుద్ధం చేయకూడదు, యుద్ధం చేస్తే ఇట్ అవుతుంది, యుద్ధం చేస్తే సమాజానికి ఇట్ అవుతుంది, మనకి ఆత్మకి దుర్గతి పడుతుంది. ఇట్లంతా కూడా భగవంతుడు మాట్లాడదు. ఎంతసేపు మాట్లాడతా అంత మాట్లాడిన తర్వాత కూడా అర్జునుడికి అర్థం కాలేదు ఇప్పుడు యుద్ధం చేయాలి అంటే, అంత రెడీగా ఉంది యుద్ధానికి. ఆ తర్వాత కృష్ణుడు ఆయన టేక్ ఓవర్ చేస్తాడు. అప్పుడు అంటాడు అశోచ్వానన్న శోచేస్తాం. నువ్వు బాధ్యతలనే ఉంటాయి,
రెండోది సావు పుట్టుకలు అనేటువంటి జీవితానికి నాణానికి రెండు వైపులు ఉంటాయి. నాణం అనగానే దానికి రెండు పక్కలు హెడ్ టైల్ కదా, బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. అదే రకంగా పుట్టాడు అంటే సావుకు తప్పదు. ఒక దేవుడిని తప్పించి దేవుడు ఒకడే, ఆయన మిగతా వాళ్ళంతా కూడా ఎవరైనా కూడా జాతశ్చయి ధ్రువ మృత్యు జన్మ ధ్రువ మృతశ్చిత తస్మాద్ అపరిహారం నత్వం శోచితం అర్హతి. ఇక్కడ కూడా నత్వం శోచితం అర్హతి, ఇక్కడ కూడా శోచ అశోచ నన్ను శోచ వస్తుంది. ఇక్కడ భగవంతుడు చెబుతుంది ఎందుకు ఇన్ని రకాల మొహాలు ఉన్నాయి మనందరికీ. అందరం మనుషులే. మీ ముఖం కనిపించినప్పుడు ఏ ముఖం కనిపించదు. అంత వేరు ప్రతి దానిలో ముక్కు వేరుగా ఉన్నాయి, వేళ్ళు వేరుగా ఉన్నాయి, కళ్ళు వేరుగా ఉన్నాయి, రకరకాలుగా. అంత మళ్ళీ కాళ్ళు చేతులే, కానీ నిలబెట్టి చూస్తే 100 తేడాలు చూపించవచ్చు. ఇదంటే ఎన్ని కూడా అంటారు మన యొక్క సూక్ష్మమైన ఆలోచనలు, మన సూక్ష్మ శరీరంలో మనకి ఉండేటువంటి కోరికల ఆధారంగా మన శరీరం మన కోరికల ఆధారంగా లేదా మన కర్మల ఆధారంగా నువ్వు అనొచ్చు నాకు మామూలు ఎవరు అనరు, మీరు అంటారండి నాకు నా శరీరం నచ్చటం లేదు సార్ అనరు కదా. మామూలుగా పుట్టిన వాళ్ళందరికీ వాళ్ళ శరీరం వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళ శరీరం వాళ్ళకి అందంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఒక 100 మంది పలానా వాడు వెనకాల పోతుంటే మరి నా వెనకాల ఎందుకు రావట్లేదు జనం, నా వెనకాల ఎందుకు రావటం లేదు. మామూలుగా మీకు మీరు బాగానే ఉన్నారు, వాడు వెనకాల అంటే వాడికి ప్రతిష్ట రాసి పెట్టింది. వాడు అందంగా ఉన్నాడని కాదు, తెలివిగా. ఇప్పుడు కలెక్టర్ గారు అంటే తెలివిగా ఆయన దగ్గర పనిచేస్తే పిఆర్ బంట్రోత్ ఆయనకంటే తెలివిగలాడే ఉండొచ్చు, పాసిబుల్ కదా. కలెక్టర్ గారి దగ్గర పనిచేస్తే బంట్రోత్ కలెక్టర్ గారి కంటే కూడా తెలివిగలాడే ఉండొచ్చు. కానీ ఆయనకి ఆ కీర్తి ప్రతిష్ట రాసి పెట్టింది, వీడికి రాసి పెట్టలేదు. అందుకని వీడు తెలివితేటలు ఉన్నా కూడా బంట్రోత్లాగా బతుకుతున్నాడు. ఆయన తెలివితేటలు లేకపోయినా కూడా ఆయన పుణ్యకర్మలు చేసుకున్న కర్మలు బట్టి. అటు భక్తులైనటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సిన వాడికంటే నేను గొప్ప అయితే దానివల్ల లాభం ఏంది, నాకేమైనా సంతోషంగా ఏమన్నా ఉంటుంది అని. కానీ భక్తులు ఇక్కడ ఉండేటువంటి గొప్పతనాలు ఇవన్నీ పట్టించుకోరు. ఇది వాళ్ళకి కావాల్సిన ఆనందం కావాలా, ఆనందం అనేది అందరూ పొందొచ్చు. వాళ్ళు మీరు పదవిని చూసి ఆనందం పొందేటైతే ఒకడే ఉంటాడు ప్రైమ్ మినిస్టర్, ఇంకా మిగతా వాళ్ళంతా విషాదంలో కూర్చోవాలి. నాకు దొరకలేదు ప్రైమ్ మినిస్టర్, మొత్తం 140 కోట్ల మంది ప్రజలు ఏడుస్తూ కూర్చోవాలి. అందరికీ ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఒకడే కదా అయ్యేది అక్కడ. అందుకే వాళ్ళు కుర్చీలు లాక్కుంటూ ఉంటారు, వాడిని పడదోసి నేను ఎక్కాల, వాడిని పడదోసి నేను ఎక్కాల. అట్ పాయింట్ వచ్చి ఇవన్నీ కూడా ఈ సంసారంలో నిజంగా ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఆయన సంతోషంగా ఉన్నాడు, అదొక ప్రశ్న, ఇట్స్ క్వశ్చన్ మార్క్. ఆయనకి ఎంత చావు భయం ఉంటుంది నడుస్తుంటే, ఎక్కడి నుంచి ఏం డ్రోన్ అటాక్ అవుతుందా, హ్యూమన్ బాంబ్ అటాక్ అవుతుందా, అంటే ఎనీ టైం ఒక వివిఐపి పోతున్నాడంటే ఎక్కడి నుంచి ఏమైనా దాడి జరుగుతుంది. కనీసం మీకు ఆ భయం లేదు, మీ వెనకాల ఎవడు పడతాడు, మనం పట్టించుకునేవాడు ఎవడు, ప్రశాంతంగా నిద్రపోతారు. లేదా ఆయనకి నిద్ర కూడా సరిగ్గా పట్టింది, పీడకళ్ళు లేచి ఆయనకి ఎవడో కాలుస్తున్నట్టుగా కళ వస్తుంది. ఐఎమ్ ఆల్ రైట్, నేను బాగానే ఉన్నా, కళ వచ్చింది అనుకుంటాడు. వాళ్ళ బతుకులు ఎట్లుంటాయి. అట్ పాయింట్ వచ్చి భగవంతుడి ఏర్పాట్లో అందరూ సుఖంగా ఉండొచ్చు, వెరీ ప్లస్ పాయింట్. మీకు డబ్బులు ఉంటేనే సుఖపడతారు, ఎక్కడ భగవద్గీతలో అది లేదు. మీకు పదవులు ఉంటేనే మీరు సుఖపడతారు, మీరు అందంగా ఉంటేనే సుఖపడతారు. అందంగా లేని వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు, అందంగా ఉన్న వాళ్ళు చస్తున్నారు. నామం ఎవడు చూడలేదు. అందంగా ఉంటే వాళ్ళు ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారు, అందరూ నన్నే చూడాలి.
ఈ ప్రపంచంలో రకరకాల మనుషులు ఎవడెవడిని చూస్తాడు. అంటే తెలివితేటలు అంటే భగవంతుడు చెప్పినట్టుగా బతికినట్లయితే మన ఆత్మ మేలుకుంటుంది. మన ఆత్మ మేలుకున్నట్లయితే భగవన్నామంలో మీకు కావలసినంత సుఖం కలుగుతుంది. భగవన్నామాన్ని ఎవడైనా జపం చేసుకోవచ్చు. అడుక్కు తినేవాడు జపం చేసుకోవచ్చు, పిల్లవాడు జపం చేసుకోవచ్చు, రోగి మంచంలో పడి జపం చేసుకోవచ్చు. మనకదే అంటే మనకి సాంగత్యం కలిగి మన బుద్ధి పనిచేసి అసలు నేను సుఖంగా బతకడానికి నాకు ఏం కావాలి? మీకు భగవన్నామంలో నమ్మకం కుదిరితే సుఖంగానూ ఉంటారు, మీ అవసరాలు మీకు దొరుకుతూ ఉంటాయి. నేను భగవంతుడిని ఎప్పుడు మర్చిపోకుండా ఉంటే ఈ శరీరానికి కావాల్సిన అవసరాలు ఆయన సమకూర్చడా ఏంది? దుర్మార్గులకి సమకూరుస్తున్నటువంటి వాడు, పశుపక్షాదులకి సమకూరుస్తున్నటువంటి వాడు, 24 గంటలు ఆయన మర్చిపోకుండా ఉన్నవాడికి కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాడు. అనగా మీరు చూస్తున్నారు లేదా? తిండి గురించి ఆలోచన అవసరమే లేదు భక్తులకి. అది అండర్స్టూడ్ అంటారు దాన్ని. దట్ ఇక్కడ ఈ ప్రపంచంలో ఇన్ని రకాల చెట్లు మొక్కలు, ఇన్ని రకాల మనుషులు, ఇన్ని రకాల పక్షులు, ఎన్ని రకాల జంతువులు, ఇవన్నీ కూడా వాటిల్లో కూడా ఎన్ని రకాల సీతాకోక చిలుకలు, ఎన్ని రకాల వంకాయలు ఉన్నాయి, ఎన్ని రకాల మామిడి పళ్ళు ఉన్నాయి. మామిడి పళ్ళు సీజన్ వస్తుంది. మామిడి పళ్ళు ఏదో మామిడి పండు సరిపోదు, దానిలో 250 రకాలు ఉన్నాయండి మామిడి పళ్ళు. మన విజయవాడ ఏరియాలో అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ పెడతారు కదా, అంటే మామిడి పళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయి. అటుపక్క నార్త్ ఇండియాలో వేరు, రాజమండ్రి ఏరియాలో చెరుకు రసాలు అంటారు. ఎప్పుడైనా తిన్నారా? చూసారా చెరుకు రసాలు? ఎట్లుంటుంది? మీరు చూసి ఉంటారులేండి. ఈ నెల్లూరులో దొరికే బంగినపల్లికాయలు దొరుకుతాయి. చెరుకు రసాలు ఎక్కడ తింటుంది? తీసుకురస్తాం, మార్కెట్లో తీసుకురండి చెరుకు రసాలు చూస్తాం. మరి ఎక్కడ మీరు అటుపోయి ఉండాలా? మీరు రాజమండ్రి ఇక్కడ పండవే మీ ఏరియాలో కదా అటుపక్క చెరుకు రసాలు అంటారు. అదిరిపోయేటంటే మీకు అంత ఇంట్రెస్ట్ లేదు. అయ్యారా అంత తిండి చాలా లేస్తారు. ఏదో టైంకి ఏదో దొరికితే అదే తినేసిపోతూ ఉంటాం. కానీ నాలెడ్జ్ ఇక్కడే మాకు తిండి చేదొస్తుందని కదా ఈ రకాలన్నీ ఎతుకుతున్నది. భక్తులు భగవంతుడి సృష్టిలో ఎంత అద్భుతం. అదే మామిడి పండు, దానికి దీనికి కొద్దిగా టేస్ట్లో తేడా ఉంటుంది, విచిత్రం. కానీ భక్తులు చూసి ఆనందపడుతూ ఉంటారు. మన కృష్ణుడు ఎలాంటి అద్భుతాలు చేయగలడు. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు నానా విధమైన కోరికలు. ఎప్పుడైతే కృష్ణుని వదిలిపెట్టామో ఒకడికి ఒకే రకమైన కోరికలు ఉండవు. మనం కృష్ణుని పట్టుకున్నామంటే బస్ ఒకటే కోరిక, కృష్ణుని ఎలా సంతోషపెట్టాలి. తర్వాత భగవంతుడు మీకు యోగ్యతలు ఇస్తాడు, మిమ్మల్ని పెయింటర్గా చేసుకుంటాడు. పెయింటింగ్ మీకు, ఇంకోటికి ఆర్టిస్ట్, వాడు బొమ్మలు వేస్తాడు, ఇంకోటి పెయింటింగ్ వేస్తాడు. భగవంతుడి ఒకటి గొంతిస్తాడు భగవంతుడు, వాడికి చక్కగా మాట్లాడేటువంటి ఎబిలిటీస్. అదే సబ్జెక్టు ఎంతో రసవత్తరంగా వినేవాడు క్లాస్ అయిపోయేదాకా. బాగుంది కదా, బాగుంటే వింటూ ఉంటారు. లేకపోతే నిద్రపోతే ఎప్పుడు అయిపోయిందో లేదా ఇంకా క్లాసు. రకరకాలు మాట్లాడేవాళ్ళు. ఎవరైతే మాట్లాడగలుగుతారో జనాల్ని ఆకట్టుకుంటారు, ఎవరైతే పాడగలుగుతారో వాళ్ళు కూడా జనాల్ని ఆకట్టుకుంటారు. దీనికి అంతా కారణం ఏంటంటే వీళ్ళంతా భగవంతుడి యొక్క విభూతులు. భగవంతుల్లో అన్నీ ఉంటాయి. భగవంతుడిలాగా పాడగలిగేవాడు ఇంకోడు లేడు, భగవంతుడిలాగా పెయింటింగ్ వేసేవాడు ఇంకోడు లేడు, భగవంతుడిలాగా మాట్లాడగలిగాడు. కానీ మీరు దేవుడి ప్రేమలో పడ్డారంటే మీరు ఇంకా ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు క్షణక్షణం దేవుడితో కొత్త రుచులు, కొత్త ఇంటరాక్షన్స్ భగవంతుడితో. కాబట్టి జీవితంలో భగవంతుడు దొరికేదాకా మనం అంతా కూడా పోగొట్టుకున్న వాళ్ళలాగా బతుకుతూ ఉండాలి. భగవంతుడు దొరికేదాకా ఏమన్నా చేసుకోండి జీవితంలో.
కృష్ణుడు దొరికాడా లేదు, దొరకలేదు. యూ కెనాట్ బీ హ్యాపీ. ముందరే చెప్పేయచ్చు. ఎవరికైతే కృష్ణుడు దొరకలేడో వాడు సుఖపడే అవకాశం లేదు. హిరణ్యకశిపుడు మొత్తం పొందాడు ఆయన, 3 లోకాలు. కానీ ఆయన కూడా రెస్ట్లెస్, ఫ్రస్ట్రేటెడ్, ఆయన బాయిలింగ్, ఇంకేం కావాలి నాకు, ఇంకేం కావాలి నాకు. కానీ ప్రహ్లాదుడు హరిబోల్ హరిబోల్, హరే కృష్ణ హరే రామ్, అది ఒకటే అనుకుంటే ఆయన సంతోషంగా వెళ్ళిపోతాడు. జీవితం అంతా ఇదే పని, డ్యాన్స్ చేయడం, హరే కృష్ణ హరే రామ్ డ్యాన్స్ చేయడం. అంటే అనుభవం అటువంటి తీయటి మధురమైనటువంటి అనుభవాలు హరే కృష్ణ మంత్రం అంటుంటే. అంటే ఈ విధంగా మానవుల్లో నానా విధమైన కోరికలు స్వభావం వల్ల భిన్నమైనటువంటి తత్వాలు కదా. ఇక్కడ వీటన్నిటికి మూలంలో భగవంతుడు అంటే ఈర్ష్య. ఈ భూమి మీద అందరికీ కూడా భగవంతుడు అంటే ఈర్ష్య. కాబట్టి ఎవరైనా గొప్పవాళ్ళు అయితే వాళ్ళంటే ఈర్ష్య పడతాం. ఎందుకంటే భగవంతుడు అతనికి ఇచ్చాడు ఆ శక్తి, మనకి లేదు. వీడిని చూసి మనం అనిపించడం లేదు డైరెక్ట్గా దేవుడు అంటే ఈర్ష్య. దేవుడు అతను గొప్పవాడు చేసినప్పుడు ఈర్ష్య పడితే లాభం ఏంది? యాక్సెప్ట్ చేయాలి. ఆయన ఏం భక్తి చేసుకున్నాడో, ఏం తపస్సు చేశాడో భగవంతుడు అతనికి ఆ సమర్థతనిచ్చాడు. కాబట్టి సంతోషపడాలి. నేను నా తంటాలు నేను పడితే భగవంతుడు నన్ను కూడా అంగీకరిస్తే నాకు కూడా భగవంతుడు కావాలంటే నేను కూడా. అంటే భక్తులకి ఈర్ష్య అనేటువంటిది ఉండదు. ఎక్కడైనా ఆ కాంపిటెన్సీ కనబడితే ఈయన భగవంతుడు అనుగ్రహానికి పాత్రుడైనాడు. భక్తుడు అంటే ఈర్ష్యపడితే భగవంతుడు అంటే కూడా మనం ఈర్ష్యపడుతున్నట్టు లెక్క. భగవంతుడు తన పని కోసం కొంతమందికి రకరకాల సామర్థ్యాలు ఇస్తూ ఉంటాడు తన పని కోసం. అంటే మనం సంతోషపడాలి. భక్తులు కాని వాళ్ళకు కూడా ఎన్నో యోగ్యతలు ఉంటాయి. వాళ్ళు అది కావాలి ఇది కావాలని ఎంతో కష్టపడ్డారు. ఆల్రెడీ ఐదు చూడవా, నా భక్తులు కాకుండా నువ్వు గొప్ప సైంటిస్ట్ అయిపో, నా భక్తులు కాకుండా నువ్వు పెద్ద కోటీశ్వరుడు అయిపో, చూడు నువ్వు సంతోషపడగలవు. బహు సంతోషపడినా కూడా చావు అనేది వస్తుంది. మీరు మీ సంతోషాన్ని దూరం చేయబడుతున్నారు కదా. దేవుడు లేకుండా మీరు అనుకోవచ్చు ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ డూయింగ్ వెల్, ఐఎమ్ హ్యాపీ. కానీ చావు అనేది అది ప్రకృతి యొక్క ఏర్పాటు. కాబట్టి అప్పుడైనా మీరు ఒప్పుకోవాలి, నేను దేన్నైతే నమ్ముకుని సంతోషంగా ఉన్నా అనుకుంటున్నాను అదంతా నా నుంచి ఇప్పుడు బలవంతంగా లాగివేయబడుతుంది. కాబట్టి మీరు జీవితంలో భగవంతుని పట్టుకుని, భగవంతుడి కంటే ఏది గట్టిగా పట్టుకోవడం మంచిది కాదు. అన్ని వదిలిపెట్టడానికి రెడీగా ఉండాలి. నాదంటే ఏమన్నా ఉంటే కృష్ణుడు సార్, నాదంటే ఏమన్నా ఉంటే కృష్ణ మంత్రం సార్. మిగతా అన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ప్రభుపాదు పర్ఫెక్ట్ సెయింట్, ఆయన పెద్ద పెద్ద మందిరాలు కట్టాడు. ఎప్పుడు అటాచ్మెంట్ ఏం పెట్టుకుని పోతూ ఉంటాడు. ఆయన లాస్ ఏంజలీస్లో, న్యూయార్క్లో 25 అంతస్తుల మందిరం కట్టాడు. ఇంకోళ్ళైతే బ్రహ్మాండంగా రిలాక్స్ అవ్వచ్చు. కానీ ప్రభుపాద వేర్ ఆర్ మై ప్రోగ్రామ్స్ నెక్స్ట్, నా ప్రోగ్రాములు రేపు ఎక్కడ ఏర్పాటు చేశారు వెళ్ళిపోతున్నాడు అక్కడికి. అది కొత్త ప్రదేశం, తనదంటే ఏం లేదు. ఇక్కడ న్యూయార్క్లో 25 అంతస్తుల బిల్డింగ్ ప్రభుపాదుల వారి పేరు మీద ఉంది. కానీ ఆయన కొత్త ప్రదేశానికి వెళ్ళి వసతులు ఉన్నా లేకపోయినా ఆవిడ కూర్చుని ఆయన ఆ చెమటలు పోస్తుంటే ఆ ఎండలో ఆ ఇబ్బందుల మధ్య, ఎందుకంటే ఆయన భజనలో మునిగి ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఇది 25 అంతస్తుల బిల్డింగా, ఇది గుడిసాన ఆయన చూడటల్లా. ఆయన 2 కూడా వదిలిపెట్టాడు. కూర్చుని ఎక్కడ దిగితే అక్కడ భజనలో మునిగిపోవడం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ రామ రామ హరే. ఇక్కడ మనం చెప్పుకునేది అజ్ఞానం. అజ్ఞానం వల్ల మనం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. తర్వాత అహంకారం వల్ల మనం కొత్త వాడట చేస్తే నీ ఇట చేస్తా, అహంకారం. అజ్ఞానం వల్ల, అహంకారం వల్ల, కోరికల వల్ల పేరు ప్రతిష్టల కోసం చస్తూ ఉంటారు. పేరు ప్రతిష్ట, నాకు గుర్తింపు కావాలని చెప్పి.
సో భక్తులైన వాడికి ఒక క్షణంలో తెలుసు. మనం ఉండేది చిటికేసినంత టైం కూడా బతుకుతామో లేదో తెలియదు. ఎవడికి కావాలి ఇక్కడ పేరు ప్రతిష్టలు? భక్తులు. అంటే భక్తులు వాళ్ళ బుద్ధి భగవంతుడి దయ వల్ల కుశాగ్ర బుద్ధి, షార్ప్ ఇంటెలిజెన్స్, దాన్ని మనం సారగ్రాహి. నేను దేన్ని పట్టించుకోవాలా, దేన్ని పట్టించుకోకూడదు, వదిలిపెట్టాలి. కానీ ఎంతవరకు వెళ్తామో మనం నాస్తికుల వరకు. ఇక్కడ ప్రభుపాద 2 శబ్దాలు వాడాడు. పాషండులు అంటే ముస్లిములు, వీళ్ళు వాడు మతం అంటాడు కానీ జనాలు చంపాలంటాడు. అదేమన్నా మతం అయ్యింది. వాడు క్రిస్టియన్లు అంటారు, వాడు మతం అంటాడు. మతం మార్పిడైంది. నీ బతుకు సరిగ్గా బతుకు, నిన్ను చూసేవాడిన వాళ్ళకి ఆకర్షణ కలిగితే వస్తారు. వాడికి ఆశలు చూపించి మతం మార్పిడి చేయడం అంటే వాడి దగ్గర అసలు దేవుడి గురించి ఏం సమాచారం లేనట్లేక మాలాంటి వాళ్ళు ఉంటారు. మనం భక్తి చేస్తూ ఉన్నాం, దేవుడి గురించి మాట్లాడుతూ పోతూ ఉన్నాం. వచ్చేవాళ్ళు వస్తారు, లేని వాళ్ళు లేరు. మతం మార్పిడి ఇట్లాంటి పనులన్నీ పెట్టుకోరు కదా. అంతే మనం జ్ఞానం వేయాలి జనాలకి. ఈ జ్ఞానాలకి రియలైజ్డ్ నాలెడ్జ్. మీరు ఇది చేసి చూడండి, బాగుంటుంది. మనం చేస్తున్నాం, బాగుంది, మీరు కూడా చేసి చూడండి, ఎంత బాగుంటుంది. అట్లా మాట్లాడాలి. కానీ వాడికి ఉద్యోగాలు చూపించి లేదా భయపెట్టి నువ్వు చంపుతాను, నువ్వు మతం మార్చుకోకపోతే వాడికి దిక్కులేక పాపం ఏం చేస్తాడు? నాలంటాడు, పోరా నువ్వు సంపాదన ఏం చేసుకుంటావు చేసుకుంటే మతం ఎందుకు మాట్లాడతాడు. ఇట్లాంటి పనికి పిరికాళ్ళు అయితే సరే కనీసం బతికుండొచ్చు అని చెప్పి బతికుండ. అంతే కదా, మామూలు వాళ్ళంతా కూడా పిరికాళ్ళు, ధైర్యంగా ఉండేవాళ్ళు. ఒత్తిడికి లోనయ్యి బలవంతంగా ఎవడు ప్రీతి को पूछेंगे तुमको बोलेगा चोरी लेके तुम मुस्लिम बनोगे नहीं बनोगे, बोलो बन जाऊंगा, मुझे छोड़ दीजिए, क्या करोगे तुम भक्त है तो क्या? नॉनसेंस। मैं जब तक जिंदा हूँ मैं लड़ूंगा कृष्ण भगवान के लिए, मरूंगा तो मरूंगा, लेकिन हम कृष्ण भगवान को क्यों छोड़ेंगे? ठीक है ना? ऐसा భక్తులు అట్లుంటారు, నిర్భయంగా ఉంటారు. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం, కృష్ణుని వదిలిపెట్టడం వల్ల ఈ ప్రపంచంలో నానా రకాల పద్ధతులు, నానా రకాల ఆచారాలు, నానా రకాల కోరికలు, నానా రకాల ఏర్పాట్లు. ఆయన కూడా ఎవరైనా సుఖపడ్డాడు అంటే అది వీలు కాదు. ఎందుకంటే మనమంతా వెతుకుతున్నది జీవితంలో, ఆత్మ వెతుకుతున్నటువంటిది కృష్ణుడిని. ప్రభుపాద అంటారు, నేను అందరికీ గురువుని, కొందరు గుర్తుపడతారు, కొందరు గుర్తుపట్టలేరు అంటాడు. ఆయన కృష్ణ భక్తుడు కాబట్టి అందరికీ ఆయన అవసరం అది. అట్లా కృష్ణుడు దేవుడు, కొందరు తెలుసుకోగలుగుతారు, కొందరు తెలుసుకోలేరు. తెలుసుకోలేనంత మాత్రం దేవుడు కాకుండా ఉండడు. కొంతమంది అంగీకరించకపోవచ్చు కృష్ణుడు దేవుడు, వాడు అంగీకరించకపోతే కృష్ణుడు దేవుడు కాదే. కృష్ణ ఇస్ గాడ్, ఈజ్ గాడ్, దట్స్ ఆల్. ఎంతమంది ఒప్పుకుంటారు ఒప్పుకుంటే అంత సంబంధం. హూఎవర్ ఈజ్ గాడ్, ఈజ్ గాడ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ